హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు మనము భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది. దీంట్లో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉన్నాయి అయితే ఒకసారి చూద్దాం. 268 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ తెలుగు మీడియం ఎస్జిటికి సంబంధించి. 2704 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 1:10 కాంపిటీషన్ అయితే ఉంది. మనం బ్రీఫ్గా ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. మనం చూడొచ్చు ఎస్జిటికి తెలుగు మీడియంకి సంబంధించిన 72 + 5 77 పోస్టులు అయితే ఓపెన్లు ఉన్నాయి. ఎస్సీకి 40 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 26 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏకు 20, బీసీబీకి 25, బీసీసీకు 4, బీసీడీకు 17, బీసీఈకు 10, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 11, మొత్తం ఈడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 26, స్పోర్ట్స్ కిట కింద 5, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 7, టోటల్ మనకు 254 + ఇవి 14, మొత్తం 268 పోస్టులకు 2704 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. 1:10 కాంపిటీషన్ అయితే ఉంది మనకు. ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సంబంధించి. మనకు ఈ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చాలామంది ఎన్నో విధాలుగా చెప్పారు. 70+ ఉంటుంది అని చెప్పారు. కాకపోతే 70+ ఉంటుంది, కాకపోతే కొద్దిగా తగ్గచ్చు. 68 to 70 మధ్యలో అయితే ఉంటుంది. నేను 68 to 70 అని చెప్పడం లేదు. నేను కూడా ఓపెన్ కట్ ఆఫ్ వచ్చి 70+ అని చెప్తున్నాను. కాకపోతే 68 వచ్చిన వాళ్ళు కూడా మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. గుర్తుంచుకోండి, 68 పైన ఉన్న వాళ్ళు ఓపెన్లో కట్ ఆఫ్ అయితే ఇంకా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఇంకా చాలా తగ్గే అవకాశాలు అవుతుంది. నేను కాస్త ఎక్కువనే చెప్తున్నాను, గమనించండి మీరు. ఎస్సీలో వచ్చేసి మనకు 64+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్టీలో వచ్చేసి మనకు 64+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎస్టీలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. 64+ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీఏలో వచ్చేసి మనకు 62+ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీబీలో వచ్చేసి మనకు 66+ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీలో మనకు 50+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీడీలో వచ్చేసి మనకు 67+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 67, 68 ఓపెన్ కట్ ఆఫ్లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటారు. వీరు చాలా 67 ఉన్న వాళ్ళు రిజర్వేషన్లో, బీసీడీ రిజర్వేషన్లో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బీసీడీలో వాళ్ళకు 67+ కట్ ఆఫ్ అయితే అవుతుందండి. అదేవిధంగా బీసీఈలో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నుండి మనకు 62+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 60 to 62 మధ్యలో అయితే కట్ ఆఫ్ అవుతుందండి బీసీఈ వాళ్ళకు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 62+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి సేఫ్ స్కోర్ ఎంత అంటే 65+. ఈ 65+ మార్క్ ఉన్న వాళ్ళు 100% హోప్స్ పెట్టుకొని ఉండండి. ఓపెన్ కేటగిరీలో మనకు 60+ ఓపెన్ల కట్ ఆఫ్ అయితే, ఓపెన్ కేటగిరీలో 68 కట్ ఆఫ్ అయితే మీకు 100% జాబ్ వస్తుంది. ఓపెన్ కట్ ఆఫ్ అనేది 70+ కట్ ఆఫ్ అయితే మీకు 65+ మార్క్స్ ఉన్న వాళ్ళకు 99% జాబ్ వచ్చే అవకాశాలు ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ అనేది 72+ కట్ ఆఫ్ అయితే మీకు కొద్దిగా కష్టం అండి. 68+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే 100% జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది 72 అని చాలామంది అంటున్నారు, కానీ ఇది రాంగ్ అండి. 72 అసలు ఓపెన్లో లేదు. 72 నాకు తెలిసి 70+ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్లో వెళ్ళిపోతారు. మీకు 99% జాబ్ వచ్చే అవకాశాలు ఉంది. రిజర్వేషన్లలో అయితే 100% వస్తుంది. గమనించండి, ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, అది గుర్తుంచుకోండి మీరు. ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్.